దేవదేవుని మిండైన ఆశీర్వాద దీవెనలు సమృద్ధిగా మనందరిపై వర్షింపబడును గాక. ఆమేన్. దేవుని వాక్య గ్రంథమును మనం ధ్యానం చేసుకుందాం. ఈవేళ ధ్యాన వాక్య భాగం మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం నుండి మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. దయచేసి ఈ ధ్యాన వాక్యమును శ్రద్ధగా మీరు గమనిస్తూ అర్థం చేసుకుంటూ చదివిన ఎడల మనకు ఈవేళ వాక్యం సులువుగా బోధపడునని మనవి చేస్తూ ఉన్నాను. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం నుండి. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు దావీదు వచ్చెను. ఆకీషు సేవకులు దావీదును చూసి, ఈ దావీదు ఆ యోధా దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చెయ్యుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతనిని గూర్చినవే కదా అని అతని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మిని తన గడ్డం మీదకి కారణించుచు ఉండెను. వారు అతనిని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూసితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీరిని ఎందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చెయ్యు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీరిని తీసుకుని వచ్చితురేమి? వీడు నా నగరులోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. 22:1 దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాం గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని దావీదు యొద్దకు వచ్చిరి. పిల్లరా, దావీదు తరమబడుచు ఉన్న అభిషక్తుడై ఉన్న రాజు. సుమారు సౌలు దావీదును 10 సంవత్సరాలు తరిమిన వాడై ఉంటూ ఉన్నాడు. దావీదు తరుమబడిన వాడు, సౌలు తరిమేవాడు. పిల్లరా, మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీకు తరిమేవారు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? మీ ఇంట్లో వాళ్ళు కాదులేండి, మా ఆయన తరుముతూ ఉంటాడు, మీరు మీ ఆయన తరుముతారు, మీ ఆయన మిమ్మల్ని తరుముతూ ఉంటారు, ఇది సహజం. అట్ట కాదు, లోకంలో వారు మిమ్మల్ని తరిమేవారు ఎవరన్నా ఉన్నారా? మహా తరిమేవారు ఎవరన్నా ఉంటే అప్పులోలు ఉంటారు, వారు కూడా అప్పుడప్పుడు తరుముతూ ఉంటారు. కానీ నిత్యం తరిమేవారు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేడు. కానీ ఇక్కడ ఒక రాజు చేత తాను రాజు అర్హత పొంది 10 సంవత్సరాలు తరమబడుతూ మరి దాక్కుంటూ ఒక అరణ్యవాసిగా దావీదు 10 సంవత్సరాలు గడిపాడంటే దావీదు యొక్క సహనం, దావీదు ఓర్పు, దావీదు యొక్క దీర్ఘశాంతం
మనం నేర్చుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ క్రమములో దావీదు ఆకలి కొని యాజకుని వద్దకు పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. ఆహారము కొరకు రాగా రాజు లేక యాజకుడు దావీదునకు ఆహారం అనుగ్రహించి రొట్టెలు ఇచ్చి, సముఖపు రొట్టెలు అనగా దేవుని సన్నిధిలో నుండి తీసివేసిన రొట్టెలు భుజించడానికి వారికి ఇచ్చి, ముఖ్యంగా తన యొద్ద ఆయుధం లేదు అని చెప్పగా దావీదు చేతికి యాజకుడు అహిమెలెకు ఏమిస్తాడండి? గొలియాతు ఖడ్గం ఇస్తాడు. ఇక్కడే మొదలైందనమాట అండి కథ అంతా. ఇక్కడ ఉన్న వింత ఏంటంటే, గొలియాతు ఊరికి గొలియాతు కత్తితో గొలియాతు సంపిన దావీదు తప్పించుకొని ఆశ్రమము కొరకు వెళ్తాడు. తన చేతిలో గొలియాతు కత్తి ఉంది. తాను వెళ్ళేది గొలియాతు ఊరు. తాను వెళ్ళే మనుషులు గొలియాతు చుట్టాలు. ఎందుకు వెళ్తున్నాడు? శత్రు దేశములో, తన సొంత దేశములో శత్రువుగా ఉన్న రాజు యొద్ద నుండి తప్పించుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? దొడ్డ శత్రువు దగ్గరికి వెళ్తున్నాడు. వినండి, సౌలు తన సొంత ఊరు లేక తన సొంత శత్రువు అయితే, ఈ సొంత శత్రువును దావీదు తప్పించుకోవటానికి ఏం చేస్తున్నాడు? తన దొడ్డ శత్రువు దగ్గరికి వెళ్ళి ఆశ్రయం తీసుకుంటున్నాడు. బహుశా దావీదు అనుకొని ఉంటాడు, నేను ఇప్పుడు చిన్నప్పుడు చంపాను, అప్పుడు బహుశా నాకు మీసాలు గడ్డం లేవు, నేను చిన్నోడిని. ఇప్పుడు నేను పెద్దోడినయ్యాను, నాకు మీసాలు గడ్డం వచ్చింది, నేను పెద్దోడినయ్యాను, నన్ను గుర్తు పట్టరులే అనుకొని దావీదు ఏం చేశాడు? గాతుకి వెళ్ళాడు. ఏమనుకొని? నన్ను గుర్తు పట్టరడే అనుకొని. ఏది జరగదని అనుకున్నాడో అదే జరిగింది. ఏం జరిగింది? వెంటనే గుర్తుపెట్టారు దావీదుని. గుర్తుపట్టడమే కాదు, చెరబట్టుకున్నారు. చెరబట్టడమే కాదు, ఎవరు తీసుకుని వెళ్ళారు? రాజు యొద్దకు తీసుకుని వెళ్ళాడు. రాజు సముఖములో దావీదు ఉన్నాడు. అందుకే ఇందాక ఒక్కా నుంచి మీ కొరకు చదివాను. దావీదు శత్రు రాజ్యములో, శత్రు రాజు సముఖములో ఇక మరణమే శరణ్యమని భావిస్తూ దావీదు ఏమయ్యాడంటండి? బహు భయపడ్డాడంట. చెప్పండి, ఏమయ్యాడు? చెప్పండి. బహు భయపడాను. ఈ విషయాలు కీర్తనల గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు యుద్ధ పరాక్రమశాలి, ఫిలిస్తీయుల యుద్ధ అధిపతిని చంపిన బాలుడు. కడకి ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? తాను తరిమి కొట్టిన చంపిన వారి యొద్దకే వెళ్తూ ఉన్నాడు అనమాట అండి. పిల్లరా, 34వ అధ్యాయం కీర్తనల గ్రంథం దావీదు యొక్క గాతు అనుభవాన్ని సూచిస్తూ ఉంటే, పిల్లరా, దావీదు 56వ కీర్తనలో తాను ఈ యొక్క వేదన నుండి మరి విడుదలైనప్పుడు రాసిన కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. 56 ప్రారంభంలో చూద్దాం. ఫిలిస్తీయులు దావీదు గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది. ఫిలిస్తీయులు 56 పైన చూడండి, నోట్ హెడింగ్, దావీదు గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది. గమనించండి. 56, 10, 11. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను.
నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. నేను భయపడను. తన భయములో తనకు అభయము. దేవుడు, దేవుని వాక్యము. నరులు నన్ను ఏమి చేయగలరు? దేవుని బిడ్డలారా, మరి 4-7 వచనాలు మనం చూద్దాం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. చూసారా, పదే పదే దావీదు ఇక్కడ సెలవిచ్చే మాట ఆయన వాక్కు, ఆయన వాక్కు, ఆయన వాక్కు. శ్రమలో మనకు ఆదరణ, ఓదార్పు, బలము, ప్రోత్సాహము దయచేసేది చెప్పండి, దేవుని వాక్యం. చదవండి అమ్మ 4. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? ఇందాక అంటాడు నరులు నన్నేం చేయగలరు, ఇప్పుడు అంటాడు శరీరులు నన్నేం చేయగలరు. 7వ వచనం, తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా. దేవా, కోపము చేత జనములను అణగగొట్టుము. చూసారా, కోపము చేత జనులను అనగగొట్టుము. పిల్లరా, ఇక్కడ 8వ వచనం, సంచారములు నీకు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నొంచబడి ఉన్నది, అవి నీ కవిలలో కనబడును గాక. బహుశా దావీదు నిట్టూర్పు విడుస్తూ కన్నీటితో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ దేవుని వాక్యమును విశ్వసిస్తూ దేవునిపై భక్తి నిలుపుకున్న వాడై ఉండి తాను ఈ కీర్తన పాడుట మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనం చూసి ముందుకు వెళ్ళిపోదాం. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. చూసావా, మరణపు అంచులోనికి, మరణపు ఉరిలోనికి, మరణపు కౌగిలిలోనికి దావీదు వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయినా కానీ దేవుడు ఏం చేశారు? మరణపు కౌగిలిలో నుండి దావీదును విడిపించారు, తప్పించారు, విమోచించారు. అందుకే మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అందుకే రాస్తారు, మరణంబులో నాకు చిరజీవమే వారు. కాబట్టి మరణములో నుండి దేవుడు దావీదును ఏం చేశాడు? చిరజీవములోనికి నడిపించిన వారు. గమనించండి, మరణానుభవములోనికి దేవుడు తీసుకుని వెళ్ళి మరణానుభవములో నుండి లేక మరణపు లోయలో నుండి దేవుడు వారిని విడిపించి ఏమని గ్రహిస్తారు? చిర జీవమును దయా కిరీటము. చూసారా, దావీదును దేవుడు మరణపు గోతిలో, అందుకే దావీదు అంటాడు, మరి నేను మరణపు లోయలో వెళ్ళినను నేను భయపడను, ఎందుకనగా నీవు నాకు తోడయ్యుందువు, నీ దండము నీ దుడ్డు కర్ర నన్ను ఆదరించును. చూసారా, మన జీవితంలో లోయ అనుభవములు. లోయ అంటే ఇంక దిగిపోతున్నా, ఇక పైకి ఎక్కుతానా, గట్టెక్కుతానా, గమ్యం చేరతానా, ఈ లోయలో నుండి నాకు విడుదల ఉంటుందా అని అనుకునే అనుభవమే. ఏ అనుభవం చెప్పండి? వ్యాలీ అంటే లోయ అనుభవం. ఈ లోయలో నుండి దావీదుని ఏం చేశాడు? దేవుడు ఉన్నతమైన గట్టు ఎక్కించినట్లు మనం చూస్తున్నాం. అందుకే మరణములో నుండి ప్రాణమును తప్పించిన దేవుడే జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపోకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. చూసారా, మరణపు గోతిలో జారిపోకుండా దేవుడు ఏం చేశారంటండి? పాదాలు తప్పించాడు.
మనం వింటూ ఉంటాం. మొన్న ఒక 2 నెలల వచ్చేమో వాయనాడ్ అనే కేరళ ప్రాంతంలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి కొన్ని వందల ఇళ్ళు కొట్టుకుపోయినాయి. నరులు గల్లంతైపోయాడు, ఇంటితో పాటు కొట్టుకుపోయాడు. చాలా మంది శవాలు కూడా దొరకలా. అప్పుడు అదృష్టం, దేవుని దయాప్రాప్తం ఉన్నవారు కొట్టుకుపోతూ ఎక్కడో చెట్టుకు అడ్డం పడ్డట్టు, మెల్లగా చెట్టుపైకి ఎక్కినట్టు, చెట్టు మీద చూసి ఆర్మీ వారు హెలికాప్టర్లో నుండి వారిని రక్షించినట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి కొట్టుకుపోయే వారే ఆకస్మికంగా వారు చెట్టుకు చిక్కుకొని ఆ చెట్టుపై వేలాడబడుతూ ఉన్నప్పుడు కొట్టుకుపోయిన వారు కొట్టుకుపోయి చచ్చిపోగా చెట్టుకు చిక్కిన వారు హెలికాప్టర్ దృష్టికి కనబడినందున వారు రక్షింపడినట్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆకీషు చేతిలో చిక్కుబడిన దావీదును దేవుడు ఏం చేశారండి? తప్పించి వెలుగులోనికి, తన సన్నిధిలోనికి, జీవములోనికి నడిపించుట మనం చూస్తూ ఉన్న వారమై ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఒక ప్రశ్న అర్థం చేసుకోండి. దావీదు సులువుగా ఒడిసెలోని రాయితో గొలియాతు నుదుటి మీద కొట్టి గొలియాతు నా జానుబాహుని పడగొట్టి గొలియాతు వరలో ఉన్న కత్తి తీసి గొలియాతు శిరఛేదన చేసిన ఘనుడు, బాల్యమందే పరాక్రమశాలి దావీదు ఎందుకు సౌలు దగ్గర నుండి పారిపోయాడు? గొలియాతును చంపిన దావీదు సౌలును ఏమన్నా చెయ్యొచ్చు. చేయగలడా? చేయలేడా? చెప్పండి. చేయగలడా? చేయలేడా? చేయగలడు. ఒక్క రాయితో అమాంతంగా గొలియాతును చంపేసిన దావీదు సౌలుని చంపటం, సౌలును పడగొట్టడం, సౌలును జయించటం సులువా క్లిష్టమా? చెప్పండి. సులువే. ఇప్పుడు ప్రశ్న, ఎందుకు సౌలుని దావీదు ఎదుర్కోలా? అభిషేకింపడినవాడు, గుడ్. దేవునికి భయపడువాడు, గుడ్. చెప్పండి. దేవుని చిత్తానుసారుడు, అలాగే దేవుని సమయము కొరకు కనిపెట్టిన వాడు. ముఖ్యం చెప్తా. 5వది వినండి. మనందరి జీవితాలలో ఇతరులైన వారికి విశ్వాసం నేర్పించేటప్పుడు, వాళ్ళని గట్టెక్కించేటప్పుడు, వాళ్ళకి ఉపాయాలు చెప్పేటప్పుడు మనం దెట్లం. కానీ మన విషయానికి వస్తే మనం తుస్సుమంటాం అన్నమాట. అర్థమైందా? ఇక్కడ దావీదు విషయానికి వచ్చేటప్పటికే దావీదు, మీరు చెప్పిన కరెక్టే. ఇంకో విషయం చూస్తే, దేశం యొక్క శత్రువు, ఇది దేశం యొక్క సమస్య విషయంలో దావీదు పరాక్రమకారుడే. కానీ తన విషయానికి వచ్చేసరికి దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? ఆందోళన, భయం, ఏమైపోద్దో. ఎందుకంటే తన ప్రాణానికే వచ్చి పడింది అన్నమాట అండి. అందుకే పెద్దల సామెత చెప్తారు, వినేవాడు ఉంటే చెప్పేవాడికి లోకం అంటండి. అలాగే మన కాడకొస్తే మనకి భయం. దేవుని బిడ్డలారా, దావీదు దేవుని హృదయానుసారుడు. పిల్లరా, ఇక్కడ సున్నతి లేని ఫిలిస్తీయుడా అని ఎదుర్కొని చంపిన దావీదే. మరి తన విషయానికి వచ్చేసరికి ఏమవుతానో, నాకేమవుతుందో, నాకేం ప్రళయం జరుగుతుందో, నాకేం అపాయం కలుగుతుందో అని తన విశ్వాస మందగిలుటను బట్టి దావీదు ఏమయ్యాడు? విస్మయము చెందాడు.
అందుకే దేవుడు రాస్తారు, విశ్వాసము లేని విస్మయ సమయమున విశ్వాసమిమ్మని దేవుని వేడుకొనండి. దావీదే కాదు, ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఏలియా ప్రవక్త. గత సోమవారం మీకు చెప్పాను, ఏలియా ప్రవక్త ఆకాశాన్ని ఒకసారి మూసివేసి ఆకాశాన్ని 4 సార్లు తెరిచాడు అంటండి. ఏం తెరిచాడు? ఆకాశాన్ని 4 మారులు ఆకాశం తెరిచాడు. ఆకాశాన్ని తెరిచి వర్షం రానిచ్చాడు, నిప్పులు రానిచ్చాడు, అగ్గి కురిపించాడు. అటువంటి ఏలియా ఒక రాణి యెజబెల్, నేను ఏం చేస్తానో చూసుకో అనగానే వెంటనే ఏలియా ఏమైపోయాడు? ముడుక్కొని తాను మరణాపేక్ష గలవాడై బద్రి వృక్షం క్రిందకు వెళ్ళి, ఇక చాలు దేవా నన్ను తీసుకో అని ప్రార్థించుట మొదటి రోజులు 18లో చూస్తాం. ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ రోషము గల ప్రవక్త ఏలియా ఒక యెజబెలు యొక్క కోపానికి, తాపానికి, బెదిరింపుకి అదిరిపోయిన ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. గొలియాతు సహోదరులను, గొలియాతు ఫిలిస్తీ కుటుంబీకులను, సైన్యమును తరమగొట్టిన దావీదే సౌలు విషయములో ఏం చేస్తున్నాడు? భయపడి సుమారు 10 సంవత్సరాలు అరణ్యవాసము చెయ్యుట మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటి 2 సమూయేలు గ్రంథాలలో దావీదు తన ప్రయాణాలు, అరణ్యవాసాలు ఎక్కడెక్కడ చేశారో 2 మాటలు చెప్పేస్తాను. బైబిల్ గ్రంథ ధ్యాన ఆసక్తి పరులు గమనించండి, తర్వాత ధ్యానం చేసుకోండి. సౌలు నుండి పారిపోతా దావీదు ఆశ్రయించిన మొదటి పట్టణమే రామా. మొదటి సమూయేలు 19:18-24 మనం గత వారం ధ్యానం చేసుకున్నాం. 2వ పట్టణం నోబు. మొదటి సమూయేలు 21:1-9. 3వ ప్రదేశం నోబు నుండి గాతు. మొదటి సమూయేలు ఇప్పుడే మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్న అంశం మొదటి సమూయేలు 21:10-15. గాతు నుండి దావీదు పారిపోయిన మరి ఒక ప్రదేశం అదుల్లాం గుహ. మొదటి సమూయేలు 22:2. అదుల్లాం గుహ నుండి దావీదు వీడి వెళ్ళిన ప్రదేశం పిమ్మట మోయాబు. మొదటి సమూయేలు 22:3-4. అటు పిమ్మట దావీదు వెళ్ళిన మరి ఒక ప్రదేశం, 6వ ప్రదేశం హెరీతు అరణ్యం. మొదటి సమూయేలు 22:5. తర్వాత దావీదు పారిపోతూ ఆశ్రయించిన మరి ఒక ఊరు కీలా. మొదటి సమూయేలు 23:13. అడుపిమ్మట దావీదు ఆశ్రయించిన 8వ ఊరు జీఫు. మొదటి సమూయేలు 23:14-24. జీఫు తర్వాత దావీదు ఆశ్రయించిన అరణ్య ప్రదేశం మాయోను. మొదటి సమూయేలు 23:25-28. మాయోను నుండి దావీదు వెళ్ళిన మరి ఒక ఊరు 10వ ప్రదేశం ఎన్గేది. మొదటి సమూయేలు 23:24 వరకు ఎన్గేది. ఎన్గేది నుండి వీడి వెళ్ళిన మరి ఒక ప్రదేశం పారాను అరణ్యం. మొదటి సమూయేలు 25. చివరి ప్రదేశం జిక్లాగ్. ఇది కూడా ఫిలిస్తీయుల ప్రదేశమే. ఇక్కడ కూడా మరలా అనేక సంవత్సరాల తర్వాత మరలా గాతు ప్రదేశమునకు సమీపముగా ఉన్న జిక్లాగ్
యొద్దకు మరలా గాతు రాజైన ఆకీష్ నొద్దకు ఆశ్రయమునకు దావీదు వస్తారన్నమాట అండి. 1 సమూయేలు 27 మొదటి నుండి 7 వచనాలు. 12 ఊర్లు దావీదు పర్యటిస్తాడన్నమాట అండి సౌలును తప్పించుకోవటానికి. సుమారు 10 సంవత్సరాల్లో 12 ఊర్లు దావీదు తప్పించుకుని తిరుగుతాడనమాట. చూడండి ఎంత దీర్ఘశాంతపరుడో, ఎంత ఓపిక ఉన్నవాడు, ఎంత ఊర్మి ఉన్నవాడు. అనేక అనుభవాలు, అద్భుతమైన చిత్రరూపమైన అమోఘమైన చిత్రీకరణ ఈ గ్రంథాలలో, ఈ అధ్యాయాలలో మనం చూడగలం. రామ, నోబు, గాతు, అదుల్లాం, మోయాబు, హెరేతు అరణ్యం, కైలా, జీఫు, మావోన్ అరణ్యం, ఎన్గేది, పారాను, జిక్లాగ్. ఈ 12 ప్రదేశాల్లో దావీదు తలదాచుకుంటూ, దాక్కుంటూ, దాగుడు మూచి ఆడుతూ వెళ్తూ ఉంటాడనమాట అండి దావీదు. లేక దోబూచులాట ఆడుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట అండి సౌలు యొద్ద నుండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ గాతు రాజు పేరు ఆకీష్. ఈ ఆకీష్ రాజుకి ఉన్న బిరుదు అబిమెలెకు. అబిమెలెకు అంటే రాజు. ఈ రాజు పేరు ఆకీషు. ముందుకు వెళ్దామండి. దేవుని బిడ్డలారా, ఈ ఆకీషునకు శరణ్యం కోసం దావీదు వెళ్ళినప్పుడు ఆకీషు వారు దావీదును గుర్తుపడతారన్నమాట అండి. ఇక్కడ అనేకులు తెలియజేసే మాట, దావీదు ఆ ఆపద్దనమందు దేవుని అడిగి ఉండుంటే దేవుడు ఏం చెప్పేవారో, దావీదు ఎందుకు దైవ చిత్తం తెలిసి కొనక తన స్వీయ చిత్తానుసారముగా పిచ్చివానిగా నటించవలసి వచ్చింది? అనేకుల యొక్క అంతరంగములో ఉన్న ప్రశ్న అయి ఉంటున్నదన్నమాట అండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించవలసిన పాఠమేమనగా, దేవుని చిత్తములో, దేవుని అభిష్టములో మనకు పూర్ణ నెమ్మది, మనకు పూర్ణ విశ్రాంతి. అందుకే పరలోక ప్రార్థనలో మనకు తెలియకయే, మనం గ్రహింపకే మనం చెప్పుకుంటూ ఉన్నాం ఏమని, దేవా నీ చిత్తం పరలోకమందు జరిగింపబడుచు ఉన్నట్లు భూమి మీద జరిగించు. కానీ నా జీవితంలో జరిగించొద్దా? జరిగించు అంటే నువ్వు కూడా భూమి మీద ఉన్నావు కదా. అంచేత దేవుని చిత్తం పరలోకంలో జరిగినట్లు ఎక్కడ జరగాల? భూమి మీద కూడా జరగాలంటే భూమి మీద ఉన్న నాలో నీలో కూడా జరగాలి. చెప్పండి, అవునా కాదా? అపాయములో, ఆపదలో, విపత్తులో, ఏమి చెయ్యాలో దిక్కు తోచని అగమ్య గోచర పరిస్థితిలో ఏం చెయ్యాలా? మాట్లాడలా. ఏం చెయ్యాలా? మనం తోచింది చెయ్యాలా? పుట్టింటోళ్ళు చెప్పింది చెయ్యాలా? మేనమామ చెప్పింది చెయ్యాలా? చెప్పండి. మేనత్త చెప్పింది చెయ్యాలా? చెప్పండి. ఫ్రెండ్ చెప్పింది చెయ్యాలా కదా? తోడు కోడలు చెప్పింది చెయ్యాలా కదా? ఏం చెయ్యాలా? దేవుని చిత్తం గ్రహించి అలాగూ చెయ్యాలి. పిల్లరా, మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు మాత్రమే పరలోకములో
ప్రవేశించును. చూసారా, ప్రవ్వా 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 అని అనొచ్చు. అంటం కంటే ముఖ్యం ఏంటంటండి, తండ్రి చిత్తము జరిగించువాడే పరలోక రాజ్యములో ప్రవేశించు. చెప్పండి, పరలోక రాజ్యం ప్రవేశించు వారెవరు? దేవుని చిత్తము జరిగించువారు. అందుకే ఇక రాశారు, నీదు చిత్తమందు నిజ విశ్రాంతి, ఇహమందు నిజ విశ్రాంతి, దేవుని చిత్తం పరమందు నిజ విశ్రాంతి. చెప్పండి, దేవుని చిత్తం. అందుకే దేవుని చిత్తం మనకేమై ఉండాలండి? చెప్పండి, నిజ విశ్రాంతి. మార్కు 3:35. దేవుని చిత్తము చొప్పున, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని చెప్పాను. దేవుని చిత్తము ద్వారా పరలోక రాజ్యం సంతరించుకుంటాం. అంత మాత్రమే కాదండి, దేవుని చిత్తం జరిగించు వారే. చెప్పండి, దేవుని తమ్ముడు, దేవుని అన్న, ప్రభు యొక్క చెల్లి, ప్రభు అక్క, ప్రభు తల్లి, ప్రభు తండ్రి ఎవరు? చెప్పండి, మన ఇష్టమా దేవుని ఇష్టమా? దేవుని ఇష్టమే. రోమపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాద అనుసరింపక చూసారా, ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో. అదిగో చూసారా, దేవుని చిత్తం ఏంటంటండి? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. చూసారా, ఆ అనుకూలం, ఉత్తమం, సంపూర్ణం. హెబ్రీ 13:21. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. చూసారా, తన దృష్టికి అనుకూలమైనది మన జీవితంలో జరిగించు. ఎవరికి అనుకూలమైనది? మాట్లాడండి, ఎవరికి అనుకూలమైనది? తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును స్థిరపరచును గాక. తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును స్థిరపరచును గాక. ఇప్పుడు చెప్పండి, ఎవరి చిత్తం ఉత్తమం? దేవుని చిత్తమా, మన చిత్తమా? చెప్పేసి గట్టిగా, అయినారా, దేవుని చిత్తమా, మన చిత్తమా? దేవుని చిత్తము. గమనించండి, 3 కీర్తనలు గుర్తుపెట్టుకోండి. ఈ అనుభవములో దావీదు రాసిన కీర్తన 56. ఈ అనుభవం పిమ్మట దావీదు రాసిన కీర్తన 34. ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దావీదు రాసిన కీర్తన 70. ఈ అనుభవములో దావీదు రాసిన కీర్తనలు 3. ఈ అనుభవములో పాడిన పాట 56. ఈ అనుభవం తీరిన తర్వాత పాడిన పాట కీర్తన నెంబర్ 34. ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కట్టిన కీర్తనే 70. ఈ అనుభవాన్ని ఇంటికి వెళ్ళి మీ నెమరు వేసుకుంటే కీర్తనలు పాడుకుంటే దావీదు అనుభూతులు మీకు కూడా నెమరులోనికి, జ్ఞాపకంలోనికి వస్తాయి అన్నమాట అండి. పిల్లరా, 13వ వచనం, దావీదు తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు
ద్వారపు తలుపుల మీద గీతలు గీస్తూ ఉమ్మి తన గడ్డం మీదకి కారనిచ్చుచూ నుండెను. వారు అతనిని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయొచ్చు వచ్చును. గుర్తుపెట్టాడు, పట్టుకున్నారు, రాజు కడకు తీసుకుపోయాడు. వెంటనే దావీదు ఏం చేశాడంటండి, నటించడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం, నటించటం చూసారా. అందుకే పౌలు భక్తుడు రాసిన మాట ఇందాక మనం చదువుకున్నాం, అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము. అపాయము తప్పించేదే ఏం చెప్పండి, చెప్పండి, ఉపాయం. అందుకే an idea changes everything. మీలో చాలా మందికి ఐడియా ఉంటుంది. ఐడియా వాడికి సెల్ ఫోన్ కంపెనీ నడిపించే ఐడియా లేక ఆడు అమ్ముకున్నాడు అనమాట అండి, ఎవడికి, వోడాఫోన్కి. అందుకే మీరు చూడండి, వి ఏమో పైకి ఉంటుంది, ఐడియానో తల కిందలు అయిపోయింది అనమాట. అది మీరు గమనించండి, విఐ అని ఉంటుంది. వాడికి ఐడియా లేక వోడాఫోన్కి అమ్ముకున్నాడు. ఈ ఐడియా కాస్త ఏమైపోయింది, తలకిందులైంది. దావీదు ఐడియా నిలబడిందా, పడిపోయిందా? కొన్ని ఐడియాలు అదిగో వీయేమో నిలబడింది. ఐడియా అమ్ముడు పోయింది కాబట్టి వోడాఫోన్ ఏమన్నా, రే నీకు ఐడియా లేదురా, ఉల్టా అయిపోయింది, కిందకు వచ్చేసింది. చూసారా? కాబట్టి వి అంటే వోడాఫోన్. చూసారా? ఈ వోడాఫోన్ ముందు ఐడియా వాడి ఐడియా ఆలోచన తిరగబడిపోయింది. ఇప్పుడు చెప్పండి, దావీదు ఆలోచన తిరగబడిందా, నిలబడిందా? దావీదు ఆలోచన తన సొంత ఆలోచన అయినా కానీ దావీదు దైవ అభిషిక్తుడు కాబట్టి తన ఐడియా నిలబడింది. తన ఐడియా తగలబడలా, తిరగబడలా. మన జీవితాలలో చాలా సార్లు మన ఐడియాలు ఏమవుతూ ఉంటాయి, చెప్పండి, తిరగబడతా. ఇక్కడ దావీదు అనూహ్యంగా ఆ కార్యం జరిగించుట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దావీదు వింత కార్యం, వెర్రి వాళ్ళను నటించు ద్వారపు తలుపుల మీద గీతలు గీస్తూ గోళ్ళు పెట్టి ద్వారపు తలుపుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడంట అంటే అసలు సిసలైన వెర్రివాడని నటించాలన్నమాట అండి. ఎవడ మనం చెప్పుకుంటాం, నటించమంటే కొంతమంది ఏం చేస్తారంట, జీవిస్తారు. ఇక్కడ నటించడం కాదండో, జీవిస్తున్నాడు అనమాట. ఇంకా ఉమ్మి తన గడ్డం మీదకి కారనిచ్చుచు ఉండెను. ఇంకా ఇన్ని చేష్టలు చేసాడు మనకే తెలియదండి. చూసారా? సొంగ గార్చుకునే వాళ్ళు ఎవరు చెప్పండి, పిచ్చోళ్ళు. కాబట్టి మనకి కొంతమందికి మాట్లాడితే చాలు రైన్ డ్రాప్స్ పడతాయి అన్నమాట అండి మొహం మీద. అటువంటి వాళ్ళు మాడారు అనుకోండి, ఏం చేస్తాం, ఏం చేయలేము. పక్కకి వెళ్ళి డెటాలు పెట్టి మొహం కడుక్కోవటం తప్ప ఏం చేయగలం? దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు గడ్డం పెంచిన వాడు. ఆ ప్రాంత అలవాటు మహమ్మదీయులకు, అరబ్బులకు, యూదులకు ఉన్న అవమానం ఏంటంటే, వినండి, ఎవరి గడ్డం మీదైనా ఉమ్మేయటం అంటుంది. ఎవరి గడ్డం మీద ఉమ్మేస్తే అది వాడికి ఏం చెప్పండి, తీరని అవమానం. అందుచేత గడ్డం మీద ఉమ్మి వేయటం బహు అవమానకరమైతే, దావీదు ఇతరుల చేత అవమాన పరచబడక తాను వెర్రివాని నటిస్తూ తన ఉమ్మిని తాను ఏం చేస్తూ ఉన్నాడు, తన గడ్డం మీద కారుచుకుంటూ ఉన్నాడు. మరి నాయన ఎంత విచిత్రమో. ఇంటికి ప్రాక్టీస్ చేసి చూడండి ఒకసారి. చూసారా? అట్లా వింతగా విడ్డూరంగా
తాను నటించుంటున్న బట్టి ఇక్కడ వింత ఏంటంటే దావీదు నటన కాదండోయ్, దేవుడే ఆకీషు మనస్సుకు మందస్థితి అవివేకం కలిగించటం బట్టి దావీదు ఏం చేశాడు, తప్పించుకున్నాడు. దావీదు నటనలో లేదు కథ, దావీదు నటనలో లేదు సారం. కానీ ఎక్కడుంది కీలక సంగతి? దేవుడు ఆకీషు రాజునకు మందమతి లేకపోతే మూర్ఖత్వం, అమాయకత్వం కలిగించటం బట్టి దావీదు ఏం చేశాడండి, తప్పించుకున్నాడు. అందుకే దావీదు ఎప్పుడు నా తెలివితేటలు బట్టి నేను తప్పించుకున్నాను అంటల్లా, ఎవరు తప్పించారు అంటున్నాడండి? చెప్పండి గట్టిగా. దేవుడే తప్పించాడు, దేవుడే రక్షించాడు. నేను ఎంత నటించినా వాళ్ళు నమ్మకపోతే నేను ఏం చేయగలిగేవాడిని? కానీ నేను నటించినా కానీ వారు ఏం చేశారండి, నమ్మాడు. దేవుని బిడ్డలారా, 21:15 పిచ్చి చేష్టలు చేయు వారితో చూసారా, దేవుడు అమాయకత్వం కలిగించడం బట్టి ఆకీషు రాజు అంటూ ఉన్నాడు, పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేం పనయ్యా, నా సన్నిధి. గమనించండి, సన్నిధి అంటే సముఖం, నా ఎదుట. అది గమనించండి, సన్నిధి అంటే దేవుని ఎదుట. రాజు ఏమంటాడంటే నా ముందు నుంచి, నా ఎదుట నుంచి పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకొని వచ్చి వీని తెచ్చారేంటి? వీడు నా నగరిలోనికి, ఈ పిచ్చోడు నగరులోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. బహుశా పిచ్చోళ్ళని ఎవరిని ఆ కాలంలో ఊర్లో రప్పించే వాళ్ళు కాదేమో. అందుకే రాజు అంటాడు పిచ్చోడు నా దగ్గర తీసుకొచ్చారని చెప్పి. వింత. దేవుని బిడ్డలారా, అప్పుడు వెంటనే దావీదు 22:1 అక్కడి నుండి బయలుదేరి అదుల్లాం గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు కూడిరి అని దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, క్రొత్త నిబంధనలో దేవుడు మనకు అనుగ్రహించే అభయ వాక్కు, క్రొత్త నిబంధన అంతట్లో కూడా ఒక తలమానికం వంటి అమోఘమైన వాక్య భాగమే రోమా 8 కంటతా పెట్టి ధ్యానించుకున్న వారు మహాధన్యులు. అది క్రొత్త నిబంధనకే ఆనిముత్యం, క్రొత్త నిబంధనకే ఒక మధ్యస్థ విశిష్ట అధ్యాయం. ఇందులో దావీదును గూర్చి, దేవుని బిడ్డలమైన మనలను గూర్చి దేవుడిచ్చు అమోఘమైన వాగ్దానం. 8:28 అందరూ కూడా తెలుసు, పైన చదివేస్తున్నాను అనమాట అండి. రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి వినండి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. చూసారా, దేవుని ప్రేమించు వారికి. ఇందాక మనం ధ్యానం చేసుకున్నాం, దేవుని చిత్తము చొప్పున పిలువబడి చిత్తానుసారముగా జీవించు వారికి సమస్తము ఎట్లా కలుగుతాయి అంటే అండి, మేలు కొరకే సమకూడి. దేవుడే మేలు కొరకు ఏం చేస్తారంటే సమకూర్చి జరిగిస్తారు. అందుకే కీడులో ఒక పాట, ఒక చరణం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఓరట గొప్ప విడుదల దయచేస్తారు. పడుకుందాం. కీడు కేవలముగా కీడు చాటునా ప్రభువు క్రీస్తు దాచిన మేలు చూడకుండగా నుందునా. కాబట్టి
గుర్తుపెట్టుకోండి, కీడు కలిగిస్తునేవారు కిన్నులు అంటే దద్దమ్మలు, శాతకాని వారు. కీడు చాటు క్రీస్తు మేలు దాచాడు. ఎందుకంటే ఆయన చిత్తానుసారుడనైన నేను ఆయన బిడ్డను కాబట్టి కీడు చాటున క్రీస్తు మేలు దాచాడు అనుకునేవారు ఎవరండి? చెప్పండి గట్టిగా, ధన్యులు. అందుకే అయ్యగారు మనకు 8:28 రోమా ఒక చరణంలో రాసి మన జ్ఞాపకం చేసుకోవటానికి అందించిన మహనీయుడై ఉంటూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. రోమా పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చెయ్యునని ఎడిగి. ఇంకొక అనువాదం మీకు అర్థమయ్యేలా చదువుతాను, దయచేసి వినండి, మీకు బాగా అర్థమవుద్ది ఈ ట్రాన్స్లేషన్. అంతేకాదు కష్టాలు సహనాన్ని పెంపొందింప చేస్తాయని మనకు తెలుసు. కష్టాలు సహనాన్ని పెంపొందింప చేస్తాయి అని మనకు తెలుసు కనుక మనము కష్టాలు అనుభవించుటములో కూడా ఆనందమును పొందుతున్నాము. ఎవరైతే, అందుకే దేవుడు ప్రభు అంటారు, కన్నీళ్లతో విత్తువాడు ఆనందముతో పనలు కోసుకొని ఆనందముతో వస్తారు. కాబట్టి కష్టపడి చదివిన వానికే శ్రేష్టమైన మార్కులు అను పన, కష్టపడి జీవితంలో శ్రమపడిన వానికే సౌఖ్యమను పన. అందుకే మా లెక్చరర్లు చెప్పేవాడు, చిన్నప్పుడు కష్టపడితే భావికాలంలో బాగుపడతారు అబ్బాయిలు. చిన్నప్పుడు సౌఖ్యంగా ఉండాలంటే భావికాలంలో ఏమవ్వాలా చెప్పండి? కష్టపడి ఎప్పుడు కష్టపడకపోయినా ఒకటే. కనుక మన కష్టాలు అనుభవించడంలో కూడా ఆనందాన్ని పొందుతున్నాం. అందుకే శ్రమల యందు అతిశయపడుదుము. 4:5 నేను చదువుతాను, టైం అయిపోతుంది. సహనం వలన దేవుని మెప్పు. ఏం చెప్పండి? సహనం వలన దేవుని మెప్పు వల్ల ఆయన తేజస్సులో భాగం పంచుకుంటామనే నిరీక్షణ మనకు కలుగుతుంది. అప్పుడు దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను మనపై దేవుడు కురిపిస్తారు. కనుక ఆ ఆశ విషయములో మనకు నిరాశ, చెప్పండి, నిరాశ కలుగదు. సహనం వలన దేవుని మెప్పు వలన ఆయన తేజస్సులో భాగం పంచుకుంటా మన నిరీక్షణ కలుగుతుంది. తద్వారా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మనపై కురిపించాడు అని ఆశ విషయములో మనకు నిరాశ కలగదు. అసలు విషయానికి రావాల్సింది పక్కదారిపోయాం. అదేంటంటే తరులకు అవమానం, వేదన, నింద, కష్టం, అలాగే నష్టం, రకరకాల తలవాపులు ఉంటాయి. అనుకుంటారు, ఎవరు నాయను ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా, ఎందుకు పిల్లల్ని కన్నాను రా, ఎవరు నాయను అనుకుంటాం. కానీ తర్వాత ఏం కలుగుద్ది? ఘనత, ఆశీర్వాదం. పిల్లల్ని చూసుకుని తల్లులు ఏం మురిసిపోతారు, ఒరే బాబోయ్. చూసారా ఏం కలుగుద్ది చెప్పండి? ఘనత, అతిశయం, ఆశీర్వాదం. కాబట్టి శ్రమ ఉన్నప్పుడే ఏముంటుంది చెప్పండి? అతిశయం, సంతోషం, గౌరవం. దావీదు యొక్క అనుభవంలే పౌలు గారి జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఆ వాక్యం మనం చూసుకొని ఈవేళ పాఠం ముగించుకుందాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం. ఇంకోసారి చెప్తున్నా, 2వ కొరింథీ 1, 8, 9, 10. సహోదరులారా, ఆసియాలో
మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేమనగా మేము బతుకుతామన్న నమ్మకము లేకయుండునట్లు మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి. మేము కుంగిపోయాం. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఉంచకుండునట్లు ఏ మాత్రం నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మరణమైపోదుమని ఖచ్చితంగా మా మట్టుకు మేము అనుకున్నాం. 10వ వచనం, ఆయన అట్టి గొప్ప మరణము నుండి, అంతటి భయంకర మరణము నుండి మమ్ము తప్పించెను. ఇక ముందుకును తప్పించును. ఇక ముందుకు ఆయన తప్పిస్తారు. మరియు మా కొరకు, మరియు మా కోసం ప్రార్థన చేయుట వలన, మీరు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా, మీరు కూడా మాకు సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. చూడండి, భయంకరమైన మరణానుభవములు మేము చచ్చిపోతాం అనుకున్నాం, కానీ దేవుడు తప్పించాడు. దేవుడే కాదు, సహకారులైన మీ అందరి ప్రార్థనలే మమ్మో గట్టెక్కిచ్చి బట్ట కట్టేలాగా చేసిని. 2వ కొరింథీ 4:7-12. అయినను ఆ బలాధిక్యము, ఆ బలము యొక్క ఆధిక్యత, ఆశీర్వాదము మా మూలమైనది కాదండోయ్, దేవుని యందు ఉన్నట్లు ఈ మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ మహైశ్వర్యము మాకు దేవుడు దయచేశాడు. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము. శ్రమ పడుతున్న శ్రమలు ఇరుక్కుపోయే వారం కాదండోయ్. అపాయములో ఉన్నా మేము కేవలము ఉపాయము లేని వారము కామండోయ్. తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము. దిక్కులేని వాళ్ళం కాదు. పడద్రోయబడిన నశించు వారము కాము. యేసు యొక్క జీవము, ప్రభువు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, మా మృతతుల్యమైన బలహీనమైన శరీరములో ప్రత్యక్షమగుటకు యేసు యొక్క మరణానుభవమును మా శరీరములో ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ప్రభు యొక్క శ్రమానుభవం, ప్రభు యొక్క మరణానుభవం మా శరీరములో నిత్యం కలిగి ఉన్నాం. గమనించండి, భక్తునికి శ్రమయే ఆశ్రమం. అందుకే చూడండి, ప్రతి భక్తునికి ఏదో శ్రమ ఉంటుందన్నమాట అండి, తట్టుకోలేనంత శ్రమ. ఎందుకు శ్రమ ఏం చేస్తుంది? దేవుని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుడు నన్ను గుర్తుపెట్టుకో, దేవుని మీద ఆధారపడు, నీ మీద ఆధారపడక. అందుకే పూలంతటోనికే నేను హెచ్చిపోకుండా నిమిత్తం దేవుడు నా శరీరంలో ఏం పెట్టాడు? ముళ్ళు పెట్టాడు. అధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం. కాబట్టి భక్తులు రెచ్చిపోకుండా దేవుడు ఏం చేస్తారంట? శరీరంలో ఒక ముళ్ళు పెడతారు. ఈ ముళ్ళు గుచ్చుకుంటా ఉంటుంది. గుచ్చుకున్నప్పుడల్లా దేవుని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అన్నమాట అండి. గమనించండి. 11 ఏళ్ళ అనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు, మా మృతతుల్యమైన శరీరము ప్రత్యక్షపరచునట్లు సజీవులమైన మేము, బతికి ఉన్న మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము, ప్రభు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాము. మరణానికి అప్పగింపబడుచు ఉన్నాం. కావున మాలో మరణం, మీలో జీవం కార్యసాధకమగుచున్నవి ఉన్నది. గమనించండి, ఒక తండ్రి కష్టపడకపోతే, ఒక తల్లి కష్టపడకపోతే పిల్లలు బతకగలరా? పిల్లలకి ముద్ద ఉంటుందా? ఉండదు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క శ్రమానుభవమే పిల్లలకి సౌఖ్యానుభవం. అలాగున ఒక సంగతి చెప్పి ముగించేస్తాను. పిల్లరా, దేవుడంట ఈ మట్టి కొండలో ఏమి ఉన్నదో తెలుసుకున్నట్లు, గ్రహించినట్లు, గుర్తించగలిగినట్లు
పిల్లరా, ఈ యొక్క మట్టి మొన్న శుక్రవారం మీకు చెప్పాను, హ్యూమస్ అంటే మన్నుకు సంబంధించిన అన్నమాట అండి. మన శరీరం దేనికి సంబంధించింది చెప్పండి? మన్నుకు సంబంధించింది. చాలామంది ఈవేళ సముద్ర బీచ్ రేవు దగ్గరికి వెళ్తారు. ఎందుకు? మట్టితో కొట్టుకోవడానికి, మట్టితో ఆడుకోవడానికి. కాబట్టి మట్టిలో అంటే ఇష్టం అన్నమాట అండి ప్రతి వాళ్ళకి. అందుచేత ఈ శరీరం ఏ శరీరం అండి? మట్టి శరీరం. ఈ మట్టి శరీరంలో ఏముందో దేవుడు తెలుసుకోవాలని అప్పుడప్పుడు శరీరానికి ఏం పెడతా ఉంటారంటండి చెప్పాలా? పరీక్ష పెట్టినప్పుడు ఈ ఒంటిలో ఏముందో తెలుసుద్దంటండి. కాబట్టి పిల్లరా, ఈ మంటి పాత్ర వినండి, ఒక చిన్న మాట. పాత్ర కాదు ప్రాముఖ్యం, పాత్రలో ఉన్న పదార్థం ప్రాముఖ్యం. ఏం చెప్పండి? పాత్ర కాదు ప్రాముఖ్యం, ఏంటి? పాత్రలో ఉన్న పదార్థం. పాత్రలో ఉన్న పదార్థం ఏంటో తెలుసుకోవాలంటే ఆ పాత్రను ఏం చేయాలా? పగలగొట్టాలా. అలాగూ మంటి పాత్రలమై ఉన్న మాలో ఏముందో తెలుసుకోవాలని దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారండి? ఈ మంటి పాత్రలని పగలగొడతా ఉంటారు. పర్షియా దేశపు రాజు అంటండి, తన దానాగారములోనికి పన్ను సొమ్ము వచ్చినప్పుడల్లా, వినండి, బాగుంటుంది కథ. తన దానాగారములోనికి పర్షియా దేశపు రాజు పన్ను సొమ్ము వచ్చినప్పుడల్లా, సంకపు సొమ్ము వచ్చినప్పుడల్లా దాన్నంట కరిగిచ్చి మట్టి పాత్రల్లో పోసేవాడంటండి. ఏ పాత్రల్లో? కరిగిచ్చి మట్టి పాత్రల్లో దాచిపెట్టుకునేవాడంటండి. తరువాత కరిగిచ్చి మట్టి పాత్రల్లో పోస్తే ఆ పాత్ర పగలగొడితే బయటికి ఏమో కొండలాగా ఉంటుంది, కానీ లోపల ఏముంటుంది? శ్రేష్టమైన లోహం, బంగారం, వెండి ఇవన్నీ ఉంటుంది అన్నమాట. ఇది చూసి ఒక రబ్బుని, ఒక బోధకుడు ఆ రాజు యొక్క కూతురు దగ్గరికి వెళ్ళి, మరి మట్టి పాత్రల్లో ద్రాక్షరసం ఉంచేవాడంటండి. ఎందుకంటే మట్టి పాత్రల్లో ద్రాక్షారసం ఉంచితే ద్రాక్షలు కుళ్ళిపోవంట, ద్రాక్షలు వగరుగా మారవంటండి. ఈ రాణి, మా నాన్న పిచ్చోడు మట్టి పాత్రలో ద్రాక్షరసం దాచిపెట్టాడని చెప్పి వెంటనే మట్టి పాత్రలు తీసేసి వెండి పాత్రల్లో పోసిన వెంటనే ద్రాక్షరసం అంట వగర పట్టేసిందంట, కుళ్ళిపోయిందంటండి. కాబట్టి ఈవేళ కూడా మన పితరులు కొండల్లో అల్యూమినియం, జర్మన్ సిల్వర్లో ఉండేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. ఈవేళ అదేమంటారు? నాన్ స్టిక్ అంట. అది ఏంటో నాన్ స్టిక్. ఈ నాన్ స్టిక్ను బట్టి మన ఒంటికి స్టిక్ అవుతున్నాయి రోగాలన్నీ. ఆ పెనానికి ఉన్నాయంట రోగాలన్నీ. ఏమ్మా మీరేంటా ఉంటారు? నాకు తెలియదు. ఆ నాన్ స్టిక్ గురించి మీరు చెప్పాలి, నాకేం తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, మంటి పాత్రలో ఏముందో దేవుడు గ్రహించి నిమిత్తం శ్రమలు పంపిస్తూ, శోధనలు పంపిస్తూ ఉంటారని వాక్యం యొక్క సారాంశం. కావున దావీదు యొక్క శ్రమలలో, పౌలు యొక్క శ్రమలలో దేవుడి తోడై ఉన్నట్లు అద్భుతంగా ఉపాయముతో అపాయం తప్పించినట్టు దేవుడు మన శ్రమలలో కూడా మనకు తోడై ఉండి అపాయాలుగా తప్పించి తన మహిమ కొరకు మనందరినీ బలపరిచి స్థిరపరచి వాడుకొనును గాక. దయగల ప్రభువా, కృపగల తండ్రి, దావీదు అనుభవములు, పౌలు గారి అనుభవాలు మా విశ్వాస వృద్ధి కొరకు ధ్యానించగల భాగ్యం అనుగ్రహించిన తండ్రి స్తోత్రం. మేమునో ఈ వాక్య అనుభవముల ద్వారా అనేక పరలోక గుణపాఠాలు నేర్చుకొని తొట్టిల్లక, పడిపోక, కృంగిపోక, నీరసిల్లక దిటముగా విశ్వాస యోధులముగా నిలబడి వచ్చు శ్రమలలో ఎదురేదగల కృప దయచి మన యేసు స్వామి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి.